ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మిక సంఘం జిల్లాలో దాదాపుగా కార్మికులందరూ దాదాపు 10,000 మంది ఉంటే ఈ 10,000 మందికి గాను వచ్చిన పెండింగ్ కేసుల్లో ప్రమాదాలు జరిగి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి నడుములు ఇరిగి వాళ్ళందరికీ కూడా క్లెయిములు పెట్టుకుంటే ఇప్పుడు దాకా 6,000 క్లెయిములు ఉన్నాయి. ఈ 6,000 క్లెయిములు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అవి కాక కొత్త రిజిస్ట్రేషన్ అయిన కేసులు వేలాది సంఖ్యలో ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు దాకా అట్టే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం చెప్తున్నది ఒకటే, ఇప్పుడైనా మేము పరిష్కారం చేస్తామంటున్నది. కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. బాగా తీసుకున్న క్లెయిములన్నీ కూడా ఎవరికి కూడా ఇప్పుడు దాకా అందని పరిస్థితి. వీటన్నిటి మీద చూస్తే కార్మికుల యొక్క స్థితిగతులు కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. కార్మికుల యొక్క జీవన శైలి కూడా కష్టంగా ఉన్నది. అందువల్ల ఈ సంక్షేమ బోర్డును వెంటనే పరిష్కరించి సంక్షేమ బోర్డులో క్లెయిములన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మంజూరు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆవుల పెంచలయ్య, నగర భవన నిర్మాణం నగర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా సంక్షేమ బోర్డు పథకాలన్నింటినీ పునరుద్ధరించాలని ఈరోజు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా చేరుకొని ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఎటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఆ ప్రభుత్వ హయాంలో మన నారా లోకేష్ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ సంక్షేమ బోర్డుని భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాము, సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చున్నారు. ఆ హామీల ప్రకారం ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం వచ్చి ఎటువంటి ముందంజ అయితే వేయలేదు. దయచేసి ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులను గుర్తించి వారి బాధలను గుర్తించి పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్స్ని అన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ గా జీవిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అంగవైకల్యం చెంది వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా గతంలో 5 ఏళ్ల పాటు ₹1 అంటే ₹1 మాత్రం భవన నిర్మాణ కార్మికులకి చెందలేదు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఏమనిందంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము అడిగేది ఒకటే, మీ ప్రభుత్వం ఈ రోజున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేస్తానన్నారు. మీరు ఇంతవరకు 1.5 సంవత్సరం గడిచిపోయినా భవన నిర్మాణ కార్మికులకి ఇంతవరకు ₹1 అంటే ₹1 వేయలేదు. అందుకోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ యొక్క లేబర్ ఆఫీస్ దగ్గర అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ఈ రోజు ధర్నాలు నిర్వహిస్తున్నాం. వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి నెల్లూరు నగరంలోనే రిజిస్ట్రేషన్ అయిపోయిన జిల్లాలోనే రిజిస్ట్రేషన్ అయిపోయిన కేసులు దాదాపు 6,000 ఉన్నాయి. ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సినవి దాదాపు 10,000 దాకా ఉన్నాయి. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసులకే ₹6 కోట్ల దాకా కట్టాల్సిన పరిస్థితి. ఈ రోజు ఆ ఒక ఇంట్లో ఒక మెయిన్ గా ఉండి పనిచేసి బతుకుతున్న ఆ కుటుంబంలో ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం ఏమైపోద్ది, ఆ బిడ్డలు ఏమైపోతారు? ఇలాంటి పరిస్థితుల్లో మీరు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని సంక్షేమ బోర్డు ద్వారా ఉన్న డబ్బుల్ని ఇవ్వడానికి మీకేంటి బాధ? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కాదు. భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ కడితే అప్రూవల్ తెచ్చుకుంటే అందులో నుంచి 1% దీన్ని కేటాయిస్తే ఆ డబ్బులే ఈ రోజు ₹3,036 కోట్ల మురుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులు ఆ భవన నిర్మాణ కార్మికులకి ప్రమాదం కింద కేటాయించిన డబ్బులు ఈ రోజు ఇవ్వడానికి మీకేం బాధ అని చెప్పేసి ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము అడుగుతున్నాం. అందుకని ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఒకటవుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవుతున్నారు. అందుకోసం ఈ భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరగకపోతే అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి అనేక ప్రాంతాల్లో జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ భవన నిర్మాణ కార్మికుల్ని అందరూ కలిసి ఈ యొక్క ఎమ్మెల్యేలను కూడా నిలదీసే పరిస్థితికి వస్తుంది. ఆ స్థితికి పోకుండా మీరు వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ అంతా కూడా వాళ్ళ బ్యాంకుల నుంచి ద్వారా వాళ్ళ అకౌంట్లో జమ చేయమని చెప్పేసి ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.